దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు అమెరికా విధించబోతున్న సుంకాల భయాలకు వీటికి తోడు కావడంతో పెట్టుబడిదారులు ఆందోళనలు అయితే తీవ్రతరమయ్యాయి. మరి దీని ప్రభావం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ పై పడింది. ఇవాళ మార్కెట్ అసలు ఏ దిశగా సాగవచ్చిన అంశంపై మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్. మరి ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ లేక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందా, ఏం చెప్తారండి? ఓన్లీ ఆల్రెడీ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు 430 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 వచ్చి 108 పాయింట్. నిఫ్టీ ఒక్క నిమిషం. నిఫ్టీ 50 వచ్చి 96 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ 330 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 వచ్చి 107 పాయింట్లు మైనస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 418 పాయింట్లు మైనస్ లో ఉంది. ఐటీ సెక్టార్ కూడా అన్ని సెక్టార్లు ఇవాళ మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఐటీ వచ్చి 158 పాయింట్లు. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 80 పాయింట్లు. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 80 పాయింట్లు. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 440 పాయింట్లు. నిఫ్టీ 200 వచ్చి 54 పాయింట్లు. నిఫ్టీ 100 వచ్చి 96 పాయింట్లు. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 58 పాయింట్లు. బిఎస్సి 500 వచ్చి 154 పాయింట్లు. ఒక సెక్టార్ కూడా పాజిటివ్ లో లేదు. బిఎస్సి 100 96 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఏవైతే ఎన్ఎస్సిలో 50 కంపెనీలు ఉంటాయో 50లో 13 ప్లస్ 37 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే బిఎస్సి ఏదైతే ఉందో బిఎస్సిలో ఒక 4 కంపెనీలు తప్ప 30లో 4 కంపెనీలు తప్ప 26 మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, ట్రెంట్, మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు అవి పాజిటివ్ లో ఉన్నాయి. మిగిలిన నెగిటివ్ లోనే ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ అంటే టాప్ లూజర్ లో ఉంది. ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో అది $96 చేరడం జరిగింది. ఇదే మెయిన్ రీజను. 96.24 ఒక 12-13 రోజుల కింద $73 $72 ఉన్నటువంటిది ఇప్పుడు $96 అంటే 30-35% పెరగడం వల్ల ఇక ఒక్కసారిగా మార్కెట్లో ఇక సెల్లింగ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక ఇప్పుడు ఈరోజు గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అది కూడా గమనించాలి. ఓవరాల్ గా ఎఫ్ఐలు నిన్న అమ్మటం జరిగింది, డిఐలు కూడా అమ్మటం జరిగింది. అంటే ఇద్దరు అమ్మటం జరిగింది. ఎఫ్ఐలు అమ్మిండ్రు, డిఐలు అమ్మిండ్రు. వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు, డిఐలు కొంటూనే ఉన్నారు. కానీ నిన్న ఇద్దరు అమ్మిండ్రు, ఎఫ్ఐలు డిఐలు అమ్మిండ్రు. అది నెగిటివ్ అనమాట. అంటే ఇద్దరు అమ్మిండ్రు అంటే మార్కెట్ లో ఇంకా ఫాల్ అన్నట్టు. ఎఫ్ఐలు కొని డిఐలు అంటే ఒకళ్ళు కొని ఒకళ్ళు అమ్మితే న్యూట్రల్, ఇద్దరు కొంటే పాజిటివ్. అయితే ఇద్దరు అమ్మిండ్రు అంటే నెగిటివ్. ఇది గమనించాలి. ఇప్పుడు ఎఫ్ఐలు అమ్మిండ్రు, డిఐలు అమ్మిండ్రు కాబట్టి కొంచెం గమనించాలి. ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో 2 ఏళ్ల వరకు ఓకే, ఏది ఫార్మాస్టికల్ కంపెనీ. కానీ 2 ఏళ్ల తర్వాత 100%, 3 ఏళ్ల తర్వాత 200% వేస్తా అనేటప్పటికీ నిన్న ఫార్మా సెక్టార్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. కానీ ఓవరాల్ గా ఫార్మా సెక్టార్ లో ఏవైతే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది అవి బాగలేవు. దాంతో ఫార్మా సెక్టార్ లో కొన్ని షేర్లు పట్టడం జరిగింది. కానీ ఓవరాల్ గా ఫార్మా సెక్టార్ ఓకే, కొనుక్కోవచ్చు. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవాలి. ఇవాళ అయితే మార్కెట్స్ ఓవరాల్ గా డౌన్ సూచిస్తున్నాయి. బ్రెంట్ ఆయిల్ తగ్గినంత వరకు మన మార్కెట్లు కానీ, వరల్డ్ మార్కెట్లు కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని కూడా డౌన్ లోనే ఉంటాయి. గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం ఫాల్ లోనే ఉంది. 0.57% గోల్డ్ ఫాల్ ఉంది. సిల్వర్ వచ్చి 0.5% డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇవి జనరల్ గా ఎప్పుడు కూడా అంటే గోల్డ్ సిల్వర్ మార్కెట్ బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడల్లా గోల్డ్ సిల్వర్ పడుతూ ఉంది. నిన్న కొంచెం పాజిటివ్ లో ఉంది కానీ మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అన్నట్టు. $500 సుమారు గోల్డ్ ఫాల్ అయింది. 1200 సుమారు 1300 సిల్వర్ కిలోకి. అది తులం, ఏది గోల్డ్ అయితేనో తులం 10 గ్రాములు 500 మైనస్. సిల్వర్ వచ్చి కిలో $1300 మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడైతే సెన్సెక్స్ వచ్చి 220 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. కానీ ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండే సూచిస్తుంది. పాజిటివ్ గా ఉండే సెక్టర్స్ ఏం చెప్తారండి? ఏం లేవు, అన్ని పాజిటివ్, అన్ని నెగిటివ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇండివిజువల్ స్టాక్స్ మనం చూసుకోవాలి. ఏదైతే అంటే రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి చూసుకొని మనం ట్రేడింగ్ చేసుకోవాలి. అవి అన్నమాట. అంటే ఉదాహరణకి ఏమేమైతే రిజల్ట్స్ వస్తుంటాయో, అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగున్నాయి అనుకోండి, ఒక రోజు పెంచుతారు, మళ్ళీ 2 రోజుల తర్వాత తగ్గిస్తారు. లేదు రిజల్ట్స్ బాగున్నా కానీ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గుతాయి అని అంటే మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ అని చెప్తారు. ముందే పెరిగింది అనుకోండి తర్వాత పడిపోతాయి, ఏది రిజల్ట్స్ ముందు. కాబట్టి రిజల్ట్స్ అయినాకే చూసుకొని చేసుకోవటం అనేది ఉత్తమం. ఏం చేసినా 3 నెలలు 6 నెలలు మినిమం ఉండాలి. ఎందుకంటే ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనబడట్లేవు. రిజల్ట్స్ బాగున్నాయి అయితే హోల్డ్ చేస్తే టైం తీసుకుంటుంది లాంగ్ టర్మ్కి.
ఎందుకంటే ఈ బ్రెంట్ ఆయిల్ తగినంత వరకు ఈ సుంకాలు టారిఫ్లు ఇట్లాంటి ఏదైతే హర్ముజ్ జల్సంది కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లియర్ అయ్యేంత వరకు కూడా మార్కెట్లు పెద్దగా పెరగవు. ఇక రోజు వోల్టాలిటీ ఉంటుంది, ఎక్కువ శాతం గ్యాప్ అప్ అని ఉంటుంది, గ్యాప్ డౌన్ అని ఉంటుంది, తర్వాత ఎక్స్పైరీలు అన్నీ ఉంటాయి, ఓపెనింగ్లు అన్నీ ఉంటాయి. దాంతో మార్కెట్లు పెరగటమా తగ్గటమా అనేది ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఉన్నా కానీ నిలబడట్లేదు, కొంచెం పెరిగినా కానీ నిలబడట్లేదు. ఎందుకు నిలబడట్లేదు అంటే బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి తగ్గిపోతుంది. ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్ ఎన్ వచ్చి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. 40 సంవత్సరాల చరిత్రలో అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఎన్ అంటే వాళ్ళ దేశం కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. అది అనౌన్స్ చేయడం జరిగింది నిన్న జపాన్ వాళ్ళు. అలానే ఇంకా ఏ ఏ దేశాలు ఏ ఏ దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి పోతాయో ఇక ఒక్కొక్కటి అంతకుముందు తుర్కియా వచ్చింది, అంటే టర్కీ అంటాం పాత పేరు, ఇప్పుడు తుర్కియా అంటాం. అది ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు గోల్డ్ కూడా అమ్ముకోవడం జరిగింది 67,000 టన్నుల వరకు, 67,000 కోట్లు అనుకుంటా, 67,000 టన్నులు, 67,000 కోట్ల రూపాయలకి. అలానే ఏ ఏ దేశాలు ఏ అమ్ముతాయో తెలియదు. ఏ దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం తోటి ఇక గోల్డ్ అమ్మకాలు ఎక్కువ అవుతాయి అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు ఉన్నాయి, మార్కెట్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళ యొక్క దేశం జీడిపి తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇక రాబోయే రోజులు చూడాలి మనకి ఎంతవరకు పరిణామం ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అయితే సత్యనారాయణ గారు, ఇంతకీ మరి నిఫ్టీ లెవెల్స్ అయితే ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మరి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలండి? లాంగ్ టర్మ్ కి అయితే తప్ప మామూలు షార్ట్ టర్మ్ కి లేదు. ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు ఇస్తుంది పైసలు, మళ్ళీ 3వ రోజు 4వ రోజు మొత్తం తీసుకుపోతుంది అది. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుంది, ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఉంటే అప్పుడు ఏమన్నా ఉంటుంది. అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మిగిలిన మార్కెట్లు కోలుకునే పరిస్థితిలో లేదు. అక్కడ యుద్ధ వాతావరణం సీరియస్గా ఉంది. అక్కడ ఇరాన్ అమెరికా వాళ్ళు ఎవరికి వాళ్ళు తగ్గట్లేరు కాబట్టి ఆ యుద్ధ వాతావరణం మామూలు అయిపోవాలి, బ్రెంట్ ఆయిల్ తగ్గాలి, ఈ హర్ముజ్ జల్సంధి నుంచి నౌకలన్నీ రావాలి, మళ్ళీ పాతాయి అనమాట. యుద్ధం ఓపెన్ కాకముందు $62-63 ఉంది, ఇప్పుడు $96. అంటే నియర్లీ 50% పెరిగింది ఏది ఫిబ్రవరి 28 నుంచి. కాబట్టి మనం ఇవన్నీ గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా సీరియస్ ఉంటుంది. ఈ బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గకపోతే ఇంకా మార్కెట్లు డౌనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ కి అయితే చేయాలి, లేకపోతే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.